ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నటువంటి బోనాల పండుగ శుభ సందర్భంగా మా ఆడపడుచులు మా అక్క చెల్లెళ్ళు బోనాలు ఎత్తుకొని శివమాని అమ్మవారిని దర్శించుకొని మరి రాష్ట్ర శ్రేయస్సు గురించి సకల జనాల సుఖ సంతోషాల గురించి మీరందరూ ప్రార్థించడం, ప్రధానంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఇక్కడే కాకుండా తెలంగాణ యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీలో బోనాలు జరుపుకొని అదేవిధంగా బంగారు బోనాన్ని వివిధ దేవాలయాలకు అమ్మవారికి సమర్పించి ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ సందర్భంలో నేను ప్రత్యేకంగా ఉత్సవ కమిటీ సభ్యులని ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని నేను అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే ఏ ఉత్సవం జరిగినా అది ప్రశాంతమైనటువంటి వాతావరణం జరగడానికి వారు చేస్తున్నటువంటి కృషిని అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మీడియా సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలంగాణ యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా తెలుపుతున్నటువంటి ఈ సందర్భంలో మీడియా సోదరులకి మిగతా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఆ అమ్మవారు ఈ రాష్ట్రాన్ని మరి సుఖ సంతోషాలతో ఉంచాలండి. మరి రాష్ట్రము నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలని, ఎన్నో రోజుల నుండి వర్షాలు లేవని అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో నిన్న మొన్న మనం చూసినాం సుమారు 12 సెంటీమీటర్ల వర్షము రాష్ట్ర వ్యాప్తంగా. రైతులకు కూడా ఇది శుభసూచకమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రము ఎప్పుడు ఎల్లవేళలా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని అమ్మవారికి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులకి అనధికారులకి అదేవిధంగా మీడియా సోదరులకి పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అన్ని కుటుంబాలు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారు మీ అన్ని కుటుంబాలకు మీ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆలయ కమిటీ సభ్యులకి మరి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఆలయ చైర్మన్ మారుతి యాదవ్ గారు నాగేంద్రన్న గారికి మేమంటూ అందజేస్తున్నారు జ్ఞాపికను. ఎగిరి దుంకే సిన్నెలు సంబురాల అంబరాన ఆడి పాడే పిల్లలు బూవలు పిండి అప్పాలు కొరుకు ముట్టే కోడులు పుట్టి కళ్ళుతో బట్టి కార్యం పడతాము పసుపు బండారు బంగారంగా
చల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాశక్తుల శివాంగం మంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సనాతన హైందవ హిందూ ధర్మ సంస్థాపనలో ఒక అద్భుతమైన విషయం మనం అందరం తెలుసుకోవలసినది. ఈ తెలంగాణ గడ్డ మీద బోనాలు, బతుకమ్మ లాంటి అద్భుతమైన పండుగలలో ప్రతి ఇంటి నుంచి కూడా హిందూ ధర్మ సంస్థాపనకు ఆడబడుచులు చక్కగా అందంగా సనాతన ధర్మం ఏ వస్త్రధారణ మనకిచ్చిందో, ఏ బట్టలు ఇచ్చిండ్రో, అంటే చిన్నపిల్లలు లంగా ఓణీలలో కానీ, ఇంకా చిన్న బిడ్డలు లంగా జాకెట్లు వేసుకొని కానీ, పెద్ద మనుషులు చీర కట్టుకొని కానీ, చక్కగా బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, జుమ్కీలు పెట్టుకొని, వాళ్ళ దగ్గర ఉండే నగలన్నీ ధరించుకొని, తల నిండా పూలు పెట్టుకొని, కాళ్లకు పసుపు రాసుకొని, అందమైన గజ్జలు పెట్టుకొని, మెట్టలు పెట్టుకొని, ఈ దినం ఎంత గొప్ప విశేషమైన విషయం అంటే మనం భూమితోటి కలిసి ఉన్నాము, భూమాతతోటి మనం అలగ్గై ఉండలేము అన్న ఒక విషయాన్ని మట్టి కుండతో చేసిన ఘటాన్ని బోనం లెక్క ధరించి కుల మత జాతి అనేది ఏది మాకు లేదు, అమ్మోరి తల్లి ముందు అందరం బిడ్డలమే అంటే ఒక అద్భుతమైన దాంతో ఇంట్లో అన్నం వండుకొని ఈ ప్రసాదాన్ని మరి ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క రకంగా అన్నం వండొస్తుంది. ఓ అమ్మ చేతిలో ఓ రకం ఉండే అన్నం, ఇంకొక అమ్మ చేతిలో ఇంకో రకంగా ఉండే అన్నం. కానీ అమ్మ వండుతున్న అన్నం అది ప్రతి ఇంటి నుంచి, ఒక స్త్రీ వండుతున్న అన్నం అది ప్రతి ఇంటి నుంచి. అటువంటి ప్రసాదాన్ని, నైవేద్యాన్ని ప్రతి ఇంట్ల నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ ఇండ్ల దగ్గర ఉన్న ఆ అద్భుతమైన అందమైన బంగారు రంగుతో ఉన్న ఈరోజు ఊలి పొరిమేర దేవతలను ఒకరు మైసమ్మనిరి, ఒకరు రేణుకమ్మనిరి, ఒకరు పోచమ్మనిరి, ఒకరు ముత్యాలమ్మనిరి. ఆ అమ్మకి ఎన్ని పేర్లు పెట్టినా అమ్మ అమ్మనే. ఆ అమ్మ తానకి ఈరోజు తీసుకొని వచ్చి ఇంతమంది ఇండ్ల నుంచి ఇంతమంది అమ్మలొండిన అన్నంతో ఆ పైన పెట్టే దీపం ఉంటే చూడండి, ఆ దీపం ఏంది తెలుసా? ప్రతి ఇంటి నుంచి ఒక దీపం లాంటి ఒక శుభాన్ని తీసుకొచ్చి అమ్మవారి పాదాల ముందు పెడతారు. ఇటువంటి ప్రసాదం ఆమెకు అర్పించి, అమ్మ వేరే పండగలలో అయితే నేను బాగుండాలి, నా పెన్మిటి బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి అనుకుంటాం, కానీ ఈ పండగ నాడు మాత్రం మా గ్రామం బాగుండాలి అంటే ఎంత ఐకమత్యంని. ఆ గ్రామంలో అందరూ ఉంటారు, వీళ్ళుంటారా వాళ్ళుంటారా అని చెప్పేటట్టు అవుతుందా? వేరే వేరే మతాల వాళ్ళు కూడా ఉంటారు ఒక గ్రామంలో. కానీ ఆ చక్కటి తల్లి ప్రతి ఇంటి నుంచి అందంగా మహాలక్ష్మి లెక్క తానే తయారయ్యి ఆ భద్రకాళి అమ్మవారిని వచ్చి కోరుకుంటుంది, నువ్వు మా గ్రామం అంతా చల్లగా చూస్తావు కదా తల్లి. ఈడ డబ్బున్నోడు ఉంటాడు, డబ్బు లేనోడు ఉంటాడు, శరీరంలో అన్ని అవయవాలు బాగున్నోడు ఉంటాడు, కుంటోళ్ళు ఉంటారు, అన్ని మతాలోళ్ళు ఉంటారు, చదువుకున్నోడు ఉంటాడు, చదువుకోని ఉంటాడు, అమ్మా నాయనోళ్ళు ఉంటారు, అమ్మా నాయన లేనోళ్ళు ఉంటారు. కానీ ఎవరిని కూడా ఒకళ్ళు చిన్న ఒకళ్ళు పెద్ద అనుకోకు తల్లి, మా గ్రామం చల్లగా ఉండాలని, నీవు ఎప్పటికీ మాకు నిలబడాలే అని ఇన్ని ఇండ్లకెంచి వచ్చిన అద్భుతమైన ప్రేమతో చేసిన ఆ వంట గ్రామం బాగుండాలని కోరుకునే ఒక చక్కటి ఆలోచననే ఈ బోనాలు. అంటే సనాతన హిందూ ధర్మంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మాట నరంలో మనకి ఎట్లా జీర్ణించుకుపోయిందో చూడండి. కాబట్టి హిందూ ధర్మము శాంతమైన ధర్మం, హిందూ ధర్మము అందరూ బాగుండాలని కోరుకునే ధర్మం.
హిందూ ధర్మము ఏ మతాలు కులాలు విభేదాలు లేదని చెప్పే ధర్మం. హిందూ ధర్మం ఇది చిన్నింటి నైవేద్యం, ఇది పెద్దింటి నుంచి వచ్చే నైవేద్యం అని చెప్పని ధర్మం. హిందూ ధర్మము ఆ జగన్మాత అమ్మవారు తల్లి, అమ్మోరు తల్లి అందరం కలిసి ఉండాలని కోరుకుంటుందని తెలిసిన ధర్మం. కాబట్టి ఎవరైనా ఈ ధర్మం పేరు పెట్టుకొని వీళ్ళు చిన్న వీళ్ళు పెద్ద, ఈ కులం ఆ కులం అన్నారంటే వాళ్ళ వినాశనం వాళ్ళే తెచ్చుకుంటున్నారని లెక్క. ఏ దినము కూడా అమ్మోరు తల్లికి ఇటువంటి తేడాలు చూపిలే. కాబట్టి ఇంతటి అద్భుతమైన హిందూ ధర్మంలో పుట్టిన మనం అందరం అదృష్టవంతులం నాయన. ఆ హిందూ ధర్మంని మనం సంరక్షించాలి. అటువంటి ఒక మంచి ఆలోచనను మనం ముందుకు తీసుకుపోవాలి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే. ఈ లాల్ దర్వాజా మంకాళి అమ్మవారి బోనాలు నిర్వర్తిస్తున్న కమిటీ సభ్యులందరూ ఈడ లాల్ దర్వాజాలో ఉన్న ప్రతి కుటుంబము ఈరోజు బోనాల పండగ రోజు తమ ఇంట్లో బోనాలు చేసుకోకుండా ఈడ బోనాలు జరిగే చోట సంరక్షణ ఉండాలని డ్యూటీ పరంగా చేస్తున్న మా అందరూ పోలీస్ అన్నదమ్ముళ్ళు అక్కజెళ్ళళ్ళు అందరూ కూడా ఈ బోనాల అమ్మవారి ఆశీర్వచనంతో అందరూ సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మీ కుటుంబాలు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా. మున్ముందు ఈ ధర్మాన్ని కాపాడడంలో అలాగే మన దేశాన్ని కాపాడుకోవడంలో మీ పాత్ర కీలకంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటా ఉన్నాను.